నిన్న మొన్న జరిగిన వైట్ షీట్, మొన్న ఫైనాన్స్ మీద, నిన్న పవర్ మీద బీఆర్ఎస్ ప్రభుత్వము ఖజానా ఖాళీ అయిందని గత సంవత్సరం నుండి అందరికీ తెలిసిన విషయం ఇది. ఎందుకంటే సరి అయిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని కాంగ్రెస్ కూడా తెలుసు. సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు దాంట్లో. ముఖ్యంగా ఈ ఛార్జ్ షీట్ ఉద్దేశం ఏంటిది అంటే, మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు 2 అమలు చేసినా అని చెప్తా ఉన్నారు. ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ఉందో, మీరు మహిళలకు ఉచిత బస్సు ప్రవేశపెట్టిండ్రు. దాంట్లో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇస్తాను కూడా చేర్చబడ్డది. దాంతోపాటు 2500 రూపాయలు ప్రతి మహిళకు మీరు పెన్షన్ ఇస్తాను కూడా చెప్పిండ్రు. అయితే ఇది మహాలక్ష్మి స్కీమ్ మీరు పూర్తిగా అమలు చేయనట్లే. ఇక ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్, ఏదైతే హెల్త్ స్కీమ్ ఉందో, దాంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా ఎక్కువ శాతం ఉన్నా కానీ నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టకపోవడం అనేది మేము భారతీయ జనతా పార్టీ ఆబ్జెక్ట్ చేస్తూ ఉన్నాం. అది ఎట్లా ఉందంటే, ఒక సినిమా వాల్ పోస్టర్ మాదిరి సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండడం, నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోవడము, దాన్ని భవిష్యత్తులో మీరు చేర్చాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతో పాటు మరి మీరు 100 రోజులు ఆల్రెడీ 15 రోజులు గడిచిపోయింది అనుకుంటా. మీరు మిగతా 4 గ్యారంటీలు, ఏదైతే మహిళలకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు, 4000 రూపాయల పెన్షను, రైతులకు ఒకే దఫా 2 లక్షల రుణమాఫీ, ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, మరి నిన్న మొన్న జరిగిన ఫైనాన్స్ స్టేటస్ చూపెట్టి ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా ఆ స్కీములు మీరు చెప్పిన సమయంలో అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, అక్బరుద్దీన్ ఓవైసీ గారు సమయం చిక్కినప్పుడల్లా, అవకాశం దొరికినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ పైన అక్కచ్చు కక్కుతా ఉన్నాడు. ఏబీవీపీ అని, ఆర్ఎస్ఎస్ అని, ఆదాని అని. మేము ఎక్కడ కూడా బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీ అని, ఇవన్నీ కూడా ఫ్రెండ్లీ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ చేసిన దుష్ప్రచారం. ఏదైతే ఆయన ముస్లింల గురించి, మైనార్టీల గురించి మాట్లాడిన కేవలము ఎంఐఎం మతతత్వ పార్టీ అని నిన్న పూర్తిగా తేలపడ్డది. భారతీయ జనతా పార్టీ ఒకే పార్టీ, దేశంలో సెక్యులర్ పార్టీ, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు సమానంగా చూస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆయన మైనార్టీల గురించి, ముస్లిం సోదరుల గురించి నేను ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధమని చెప్పింది. చాలా సంతోషము. అదేవిధంగా మెజార్టీ ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువులు కూడా ఒకసారి ఆలోచించాలని నేను హిందూ బంధువులందరికీ కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా భారతీయ జనతా పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పడం జరిగింది. అందరి గురించి మాట్లాడే పార్టీ, అన్ని సమానంగా. ఎందుకంటే సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ముందుకు సాగుతూ ఉంది. కనుక మరి ఒక్కసారి ఈ 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.